హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏరో ఇండియా 2025. అంటే ఏరో ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ మనకి బెంగళూరులో యలహంక అనే ఎయిర్ బేస్లో ఆల్రెడీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 10, 2025 నుంచి ఫిబ్రవరి 14, 2025 వరకు ఈ ఏరో ఇండియా షో అనేది అయితే జరుగుతుంది. అండ్ అసలు ఈ ఏరో ఇండియా అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే దాన్ని మనం ఎందుకు కండక్ట్ చేస్తాం, ఎప్పుడు కండక్ట్ చేస్తాం అనేది అయితే మీకు బ్రీఫ్గా అయితే చెప్తాను. ఏరో ఇండియా అనేది ఒక బయాన్యువల్ అంటే 2 yearsకి ఒకసారి జరిగే ఒక ఎయిర్ ఫోర్స్ లేకపోతే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్ వీటికి సంబంధించిన టెక్నాలజీ డిస్ప్లే అనమాట, ఒక రకంగా ఎక్స్పో అనమాట. ఈ ఏరో ఇండియాలో మొత్తం మన ఇండియాలో ఉన్న డిఆర్డిఓ, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, అలాగే ఇస్రో అండ్ ఇంకేదైనా సమ్ అదర్ ప్రైవేట్ డిఫెన్స్ స్టార్టప్స్ లేదా స్పేస్ రిలేటెడ్ స్టార్టప్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కానీ, టెక్నాలజీ కానీ, సర్వీసెస్ కానీ, వెదర్ ఇట్ ఈస్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్, ఈ ఎక్స్పోలో అయితే ఒక రకంగా ఎగ్జిబిషన్ లా అనమాట పెడతారు. అండ్ అలాగే బయట కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ యొక్క బెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ సాఫ్ట్వేర్ కానీ అన్నిటిని తెచ్చి ఇక్కడ ఒక రకంగా ఏంటంటే వాళ్ళ యొక్క టెక్నాలజీని ప్రూవ్ చేసుకుంటారు. ఇది మనకి 1996 నుంచి ఏరో ఇండియా అనేది అయితే మనకి స్టార్ట్ అయింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి 2 yearsకి ఒకసారి, మధ్యలో ఒక 1 or 2 times మట్టికి 3 yearsకి ఒకసారి జరిగింది కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల. అది వదిలేస్తే మిగతా ప్రతి 2 yearsకి ఒకసారి అయితే ఏరో ఇండియా అయితే జరుగుతుంది. అండ్ ఈసారి ఏరో ఇండియా అనేది చాలా బిగ్గెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది ఏషియాలో, మన ఇండియాలో కాదండి, ఏషియాలోనే పెద్ద ఏవియేషన్కి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ అనమాట. సుమారు 150 కంపెనీస్, ప్రపంచంలో ఉన్న 150 డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ అండ్ అలాగే 900 ప్రొడక్ట్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఇట్లాంటి ఏవైనా సరే ఈ ప్రోగ్రాంలో అయితే అన్వీల్ చేస్తారు, లేకపోతే మనకి షోకేస్ చేస్తారు. అండ్ ఈ ఏరో ఇండియా ఎస్పెషల్లీ ఈ టైంలో మనకి ఒక అంటే ఏరో ఇండియా నార్మల్గానే కొంచెం ఇంపార్టెన్స్, ఎందుకంటే మన ఇండియా డిఫెన్స్ రిలేటెడ్లో ఎలా ఉంది, ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పని మనకు ఒక 2-3 years నుంచి కొంచెం సెల్ఫ్ రిలయంట్గా ఉండాలనే టాపిక్ మీద మనం ముందుకెళ్తున్నాం. దానిలో మన డిఫెన్స్ అన్నిటికన్నా, ఈవెన్ మనం ఆటోమోటివ్స్లో, ఎలక్ట్రానిక్స్లో ఇట్లాంటి వాటిల్లో మనం ఆత్మ నిర్భర్ అయినా కాకపోయినా, లేదా సెల్ఫ్ రిలయంట్ అయినా కాకపోయినా, డిఫెన్స్ అనేది ఏదైతే ఉందో మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి, ఈ డిఫెన్స్ అనే ఆస్పెక్ట్లో మనం ఏ దేశాన్ని నమ్మటానికి లేదు, వెదర్ ఇట్ ఈస్ రష్యా ఆర్ యుఎస్ఏ ఆర్ ఫ్రాన్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇప్పటిదాకా అంటే 2014-15 ఆ టైం ముందు వరకు మన డిఫెన్స్ ఏదైతే ఉందో అది ఆర్మీకి సంబంధించి అవచ్చు, నేవీకి సంబంధించి అవచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అవచ్చు, మెజారిటీ మనం బయట కంట్రీస్ నుంచి అంటే రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ ఇట్లాంటి కంట్రీస్ నుంచి మనం పెద్ద మొత్తంలో ఈవెన్ ట్యాంక్స్ కూడా, ఆఖరికి పోయిన పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ అంటే మేబీ కొంచెం టెక్నాలజీ పరంగా బెటర్ ఉంటాయి, లేకపోతే కొంచెం వాళ్ళు మనకన్నా 1-2 అడుగులు ముందుంటారు కాబట్టి తీసుకుంటున్నాం అని అనుకోవచ్చు. కానీ బట్ ఈవెన్ ట్యాంక్స్, ఆర్మీ వాళ్ళు వాడే ట్యాంక్స్, హవిట్జర్ గన్స్ ఇట్లాంటివి కూడా మనం ఇంకా స్టిల్ బయట కంట్రీస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఆపాలి, లేకపోతే ఇది ఇలాగే వెళ్తూ ఉంటే మనకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని డిఫెన్స్లో కూడా ఆత్మనిర్భర్ భారత్ అవ్వాలని చెప్పని అయితే చాలా వరకు మన ఏదైతే డొమెస్టిక్ కంపెనీస్ ఉన్నాయో, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అని, లేకపోతే డిఆర్డిఓ అని, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని, వీటన్నిటికైతే ఓన్లీ మన ఇండియాకి సంబంధించిన ఆర్డర్స్ ఎక్కువ ఇవ్వటం అయితే జరుగుతుంది. అప్పటి నుంచి మన యొక్క డిఫెన్స్ ఈ డిపెండెన్స్ ఏదైతే ఉందో, మన డిఫెన్స్ రిలేటెడ్ ఐటమ్స్లో మన యొక్క డిపెండెన్స్ ఏదైతే ఉందో అవుటర్ కంట్రీస్ మీద కొంత గొప్ప అయితే తగ్గింది. కానీ బట్ లార్జ్ టికెట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయంటే, పెద్ద పెద్ద ఐటమ్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ అని, సబ్మరీన్స్ అని, లేకపోతే ఈ డ్రోన్స్ ఇట్లాంటివని. డ్రోన్స్ అంటే డ్రోన్స్లో కూడా చాలా రకాలు, మనకి ఏదో 50,000కు ₹1,00,000 మనం పెళ్ళిళ్ళలో ఇది వీడియో షూట్కు యూజ్ చేసే డ్రోన్స్ కాదండి. ఒక్కొక్క డ్రోన్ $100 million, $200 million ఉన్న డ్రోన్స్ కూడా, సర్వేలెన్స్ డ్రోన్స్ ఉంటాయి. వాటన్నిటికి ఇంకా మనం స్టిల్ యుఎస్ఏ మీద, రష్యా మీద, ఇజ్రాయెల్ మీద అయితే ఇంకా డిపెండ్ అవుతున్నాం. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఈ యొక్క ఏరో ఇండియా షోలో ఒక 2 items ఎస్పెషల్లీ మన ఇండియా రిలేటెడ్ అయితే చాలా హాట్ టాపిక్గా మారినాయి. ఒకటి వచ్చి బాంబర్ అనమాట. ఇవన్నీ మీకు ఆల్రెడీ న్యూస్ ఆర్టికల్లో తెలుస్తుంది. F-35, KC-135 స్ట్రాటో ట్యాంకర్ అండ్ అలాగే B-1 బాంబర్, ఇవన్నీ అండి. F-35 అనేది ఒక ఎయిర్ క్రాఫ్ట్ జెట్ అనమాట. అండ్ అలాగే KC-135 స్ట్రాటో ట్యాంకర్ అంటే మన జెట్ ఏవైతే ఫైటర్ జెట్స్ ఉంటాయో అవి గాల్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ రీఫ్యూలింగ్ అంటే అవి 1 గంట 2 గంటలు
తిరిగిన తర్వాత మళ్ళీ రీఫ్యూలింగ్కి కిందకైతే రావాలి జనరల్గా అయితే. బట్ కొన్ని జెట్స్కి ఎలా ఉంటాయంటే ఎయిర్లోనే రీఫిల్లింగ్ చేయొచ్చు. దాని తాలూకా కూడా కొంచెం ఒక టెక్నాలజీ కానీ లేకపోతే ఆ రిలేటెడ్ ఐటమ్స్ కానీ వేరే ఉంటాయి. అండ్ అలాగే B1 బాంబర్ అంటే ఏం లేదండి, జస్ట్ ఈ ఇమేజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ పర్పస్ పెట్టాను. జస్ట్ ఒక ఏరియాలో మనం ఒక కళ్ళు మూసుకొని ఇంకా ముందు వెనక చూడకుండా బాంబ్ చేయాలంటే మొత్తం అంతా తుడిచిపెట్టేయాలంటే అదంతా ఒక సిరీస్ ఆఫ్ బాంబ్ అయితే ఇచ్చేస్తారు. దానికి ఒక పర్టికులర్ ప్లేన్స్ కూడా ఉంటాయి, బాంబర్స్ అంటారు వాటిని. మన ఇండియాకి అయితే యాజ్ ఆఫ్ నో ఓన్గా అయితే స్ట్రాటజిక్ బాంబర్స్ అనేవి అయితే లేవు. సో దాన్ని కూడా మనం తీసుకోవాలి, లేకపోతే అది కూడా మనకు ఒక ఫెచ్చింగ్ పాయింట్ అవుతుంది అని చెప్పి అయితే మనం అనుకున్నాం. దాని గురించి కూడా మనం అంటే మన డిఫెన్స్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. బట్ అవన్నీ పక్కన పెడితే మెయిన్ 2 థింగ్స్ అండి. ఒకటి వచ్చేసరికి రష్యన్ మేడ్ Su-57 అండ్ అలాగే అమెరికన్ మేడ్ F-35. ఈ రెండు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అండి. ఒకటేమో రష్యాది, ఒకటేమో అమెరికాది. ఇప్పుడు నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు మన ఇండియాకి 5th జనరేషన్ ఫైటర్ జెట్ అవసరం. బట్ మన DRDO కానీ లేకపోతే మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ ఆల్రెడీ మనకి తేజస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ జెట్ ఉన్నప్పటికీ బట్ దాని యొక్క ఇంజన్ సమస్యలు, లేకపోతే మనం ఇంకా అమెరికన్ కంపెనీ మీద ఆ ఇంజన్ కోసం రిలే అవటం, అవన్నీ మళ్ళీ మన దగ్గరకు వచ్చి మనకు ఒక 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫుల్ ప్రొడక్షన్లోకి వచ్చేసరికి మనకి ఇంకా 2030 ఆర్ 35 ఈజీగా పట్టిద్దని చెప్తున్నారు. సో మనం ఇప్పుడున్న పొజిషన్ ఏదైతే ఒక పక్కన చైనా, ఒక పక్కన పాకిస్తాన్ అండ్ అలాగే ఇంకేదో సమ్ అదర్ కంట్రీస్లో మనకున్న నేషనల్ సెక్యూరిటీ రీత్యా మనకి ఇప్పుడు 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే కన్ఫర్మ్ అవసరం. దానికోసం ఈ ఏరో ఇండియాలో ఈ రెండు ఏదైతే రష్యన్ Su-57 అండ్ అలాగే అమెరికన్ F-35 ఈ రెండు అయితే చాలా గట్టిగా పోటీ పడుతుంది. మన ఇండియా నుంచి ఎవరికి ఆర్డర్ వస్తుంది, అది అమెరికన్ F-35కి వెళ్తుందా మన ఆర్డర్, లేకపోతే రష్యన్ Su-57కి వెళ్తుందా అని. అండ్ అలాగే ఇంకొక కామెడీ అండ్ అలాగే కొంచెం బెస్ట్ థింగ్ ఏంటంటే జనరల్గా ఈవెన్ రష్యా అయినా సరే అమెరికా అయినా సరే మన ఇండియాకి సంబంధించి మనం యాజ్ ఎన్ ఇండియన్ గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు అమెరికా Su-57 అనేది ఇండియాకి ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ మన ఇండియాకి ఇది Su-57 ఆల్రెడీ ఈ రెండు మన యలహంక ఎయిర్ బేస్ లోనే ఉన్నాయి, దానిలో తీసిన ఫోటో ఇది. ఏదైతే ఉందో రష్యా ఈ ఫైటర్ జెట్ ని Su-57 అన్న ఫైటర్ జెట్ ని ఇది సెకండ్ కంట్రీకి పంపిస్తాం. ఒకటి ఆల్రెడీ ఒక 1 month 2 months బ్యాక్ చైనాలో ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ జరిగితే దానిలో Su-57 చైనాకి పంపించింది. అండ్ నెక్స్ట్ కంట్రీ మన ఇండియాని. ఇంకా మిగతా ఏ దేశాలకి ఇంతవరకు Su-57 అనేది వెళ్ళింది లేదు. అండ్ అలాగే F-35 ఇది కూడా సేమ్ అలాగే. అమెరికా రష్యా ఒక రకంగా చెప్పంటే వాళ్ళ యొక్క క్రిటికల్ టెక్నాలజీ అండ్ అలాగే టాప్ నాచ్ టెక్నాలజీ మన ఇండియాకి ఇవ్వటానికైతే చాలా విల్లింగ్ ఉన్నాయి. బట్ ఇది అన్ని కాకుండా అమెరికాకి రష్యాకి జనరల్గానే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అందులో కూడా అమెరికన్ జెట్ కానీ లేదా అమెరికన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ ఏమన్నా ఉన్నాయంటే చుట్టుపక్కల రష్యా కానీ చైనా కానీ రిలేటెడ్గా ఏది లేకుండా అయితే చూసుకుంటారు. బట్ అవన్నీ కూడా పక్కన పెట్టి ఈవెన్ రష్యన్ ప్లేన్ పక్కనే ఉందని తెలిసినా కూడా వాళ్ళ యొక్క F-35 కూడా సేమ్ ఏరో షోలో పంపిస్తానికి వాళ్ళైతే అగ్రీ అయ్యారు. దీనివల్ల మనకేం అర్థం అవుతుందంటే మన ఇండియా యొక్క ఇంపార్టెన్స్, మన ఇండియన్ మార్కెట్. ఎందుకంటే ఎవరికైనా సరే ఎట్ లాస్ట్ వచ్చేది మనీనే మెయిన్ రీజన్. మన ఇండియా ఇప్పుడు కనుక ఒకవేళ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్కి ఇప్పుడు ఆర్డర్ కనుక ప్లేస్ చేసి ఇట్ విల్ బి లైక్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. సో డబ్బులు ఎవరు కాదనుకుంటారు. సో ఈవెన్ ఆ డబ్బులు అన్న మాట దగ్గరకు వచ్చేసరికి ఈవెన్ అమెరికా కూడా లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళ యొక్క డౌట్స్ కానీ ఇష్యూస్ కానీ పక్కన పెట్టేసి ఒక రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ పక్కనే వాళ్ళ యొక్క అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే షోకేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కాకుండా మన యొక్క పాజిటివ్ ఇంకోటి ఏంటంటే రష్యా నాట్ జస్ట్ మనకు అమ్మటం ఆ యొక్క జెట్లు ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ ఉన్నాయో అవి అమ్మటం కాకుండా మన ఇండియాలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద మన ఇండియాలోనే ఒక ఆ ఫైటర్ జెట్ ని ప్రొడక్షన్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ ఈ ప్రొడక్షన్ చేసే ప్లాన్స్ ని పెడతాం. అండ్ అలాగే దాంతో పాటు మీకు R-37M అనే మిసైల్ ని కూడా ఇస్తాము. ఇవి కూడా మీ ఇండియాలో ఈ ప్రొడక్షన్ చేయొచ్చు అని అయితే చెప్పారు. ఇది అంటే వెన్ కంపేర్డ్ అంటే ఇప్పుడు అమెరికా F-35 కనుక మనం అనుకుంటే ఓన్లీ జస్ట్ మనం వాళ్ళ దగ్గర నుంచి రెడీమేడ్ కింద వెళ్ళటం, మనం ఆ ప్లేన్కి ఎంత అయితే అంత ఇవ్వటం, కొనుక్కోవటం. బట్ రష్యా ఆఫర్ ఏదైతే ఇస్తుందో అంటే మీకు ప్లేన్స్తో పాటు మేము మీ ఇండియాలో మేము ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేస్తాం, అయితే మేము మీ ఇండియాలో ప్రొడక్షన్ ఫెసిలిటీస్ సెటప్ చేస్తాం అంటే ఒక్క Su-57 కాదు బట్ ఈ R-37M అనే మిసైల్స్ కూడా అయితే చెప్పారు. ఇది మనకి నాకు తెలిసి ఇవన్నీ చూస్తుంటే
ఇండియా మోస్ట్లీ మన రష్యన్ Su-57 కొంటామని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ రష్యాతో చాలా లాంగ్ స్టాండింగ్ డిఫెన్స్ రిలేషన్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మన వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ మిసైల్ ఏదైతే ఉందో బ్రహ్మోస్ మిసైల్, ఈ బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో ఇది మన రష్యాతో కొలాబరేట్ అయి చేసాం. ఈ బ్రహ్మోస్ అనే పేరు కూడా ఫస్ట్ BRAH అంటే మన ఇండియన్ యొక్క రివర్ పేరు బ్రహ్మపుత్రలో నుంచి ఈ ఇది తీసుకున్నారు ఫస్ట్ 4 లెటర్స్. అండ్ అలాగే రష్యన్ యొక్క క్యాపిటల్ మాస్కో కాబట్టి నెక్స్ట్ 3 లెటర్స్ మొత్తం అంతా కలిపి బ్రహ్మోస్ అనే మిసైల్ని అయితే ఆల్రెడీ కలిసి డెవలప్ చేశారు. సో మనకి రష్యాతో అయితే డిఫెన్స్ రిలేటెడ్ లో చాలా మంచి కొలాబరేషన్ అండ్ అలాగే ర్యాపప్ అయితే ఉంది. బట్ అలా అని మనకి ఏదో రష్యన్ మిసైల్స్ ఇస్తున్నారు లేకపోతే ఫైటర్ జెట్స్ ఇస్తున్నారు, అమెరికాతో కంపేర్ చేస్తే ఈ ఫైటర్ జెట్స్ సమ్వాట్ చీప్ అండ్ అలాగే మన దగ్గర ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి, అండ్ అలాగే మనకి బ్రహ్మోస్ అలాంటివి కూడా ప్రీవియస్ గా మనం కొలాబరేట్ అయిన హిస్టరీ ఉంది కాబట్టి మనకి ఇది ఈజీ అని అంటే ఈ డీల్ వీళ్ళకి వెళ్తుందని అయితే మనం అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మనం ట్రంప్ గారి దగ్గరికి రావాలి. ఆయన ఇప్పుడు ఏదైతే అమెరికా అధ్యక్షుడి కింద అయ్యాడో ఆయన ఏదైతే అమెరికన్ F-35 ఉందో దాన్ని కొనేటట్టే మన ప్రెజర్ 90% చేస్తాడు. ఒకవేళ ప్రెజర్ చేయకపోతే ఇప్పటికి ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికా రష్యా మీద ఏదైతే శాంక్షన్స్ పెట్టిందో ఆ శాంక్షన్స్ ని ఇంకా టైఅప్ చేసి అవి మన డిఫెన్స్ రిలేటెడ్ మీద కూడా ఇంపాక్ట్ పడేటట్టు అయితే కన్ఫర్మ్ గా ఆయన చేస్తాడు. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక ఇది చూడండి, ఒక లిస్ట్ అనమాట ఇది. దీన్ని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. నేను మీకు ఇంకొక PDF కూడా చూపిస్తాను. ఇందులో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం లేకపోతే ఆల్రెడీ 2024 వరకు అప్డేటెడ్ డేటా అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు 2023 వరకు, 2024 ఇప్పుడు 2025 లో వస్తుంది. ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువైన వెపన్స్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఆ చేసి మళ్ళీ తిరిగి ఏ కంట్రీకి వెళ్తున్నాయి అంటే ఎవరికి అమ్ముతున్నారు. ఇక్కడ కనుక మీరు లిస్ట్ కనుక చూస్తే చూడండి, టాప్లో అసలు ఇంకా మనం ఎవరిని పట్టుకునేది కానీ ఇట్లా చేసేది కానీ ఏది లేదు. ఆల్రెడీ ఇవ్వండి, యునైటెడ్ స్టేట్స్, లాక్హీడ్ మార్టిన్, RTX, నార్త్గ్రాప్ గన్మెన్, బోయింగ్, జనరల్ డైనమిక్స్. అంటే దీంతో మీకు అర్థమయ్యేది ఏంటంటే అమెరికా ఒక రకంగా ఏంటంటే వెపన్స్ మీద చాలా హ్యూజ్ గా డిపెండ్ అయింది తన యొక్క ఎక్స్పోర్ట్ కి. ఇక్కడ కనుక చూడండి ఎన్ని $1 బిలియన్ అంటే మనం ఆశ్చర్యపోతాం. ఇవ్వండి, $61 బిలియన్. సారీ, ఇక్కడ ఇది అప్డేటెడ్ రిపోర్ట్ 2023, $60 బిలియన్, $40 బిలియన్, $35 బిలియన్, $31 బిలియన్, $30 బిలియన్. అంటే సుమారు టాప్ 5 అమెరికన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సుమారు కలిపి $170-180 బిలియన్ వ్యాపారం అయితే ప్రపంచంలో చేసింది. ఏది ఈ వెపన్స్ అమ్మి, ఎయిర్ క్రాఫ్ట్స్, మిసైల్స్, ఇట్లాంటి హెలికాప్టర్స్, ఇలాంటివన్నీ అమ్మి. అండ్ ఇది ఒకటే కాదండి. సో అంటే మనం ఇక్కడ మీకు ఆల్రెడీ ఇవ్వండి, ఒకసారి చూడండి, ఇవ్వండి నేను మీకు చెప్పాను కదా ఇది 2023 రిపోర్ట్. మీరు ఒకసారి కరెక్ట్ గమనించండి. ఇక్కడ ఇవ్వండి, యునైటెడ్ స్టేట్స్ యొక్క షేర్ ఏదైతే ఉందో 42%. ప్రపంచంలో ఒక 100 ప్రొడక్షన్ అయితే అందులో 42% అమెరికా నుంచే వస్తాయి. అమెరికా మళ్ళీ ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తుందంటే సౌదీ అరేబియాకి, జపాన్కి, ఖతర్కి. అండ్ నెక్స్ట్ దాంట్లో ఫ్రాన్స్, ఆ నెక్స్ట్ రష్యా. ఫ్రాన్స్ అండ్ రష్యా టాప్గా ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తారంటే ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇవన్నీ నెక్స్ట్ ఇజ్రాయెల్. మన ఇండియా ఎక్కడుందనంటే అసలు మన ఇండియా ఇక్కడ ఈ ర్యాంకింగ్ లోనే లేదు. సో ఈ ఏరో ఇండియా ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే, మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 50,000 crore రూపీస్ ప్రతి ఇయర్ వెళ్ళాలని చెప్పనైతే, అంటే మనం బయట వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి. అవి ఏవైనా కావచ్చు, ఆర్మర్స్, గన్స్, ట్యాంక్స్, లేకపోతే ఇట్లాంటి బ్రహ్మోస్ లాంటి మిసైల్స్, లేదా ఆకాష్ మిసైల్స్, ఇట్లాంటివన్నీ ఏవైనా కానీ మనం బయట వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి. సో అదొక మెయిన్ రీజన్తో అయితే పెట్టారు. అండ్ అలాగే ఒకసారి మీకు ఆ ఏరో ఇండియా వీడియో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. కొంచెం మీకు కూడా అంటే మనం దీని మీద ఎంత ఫోకస్ పెడుతున్నాం అనేది అయితే మీకు తెలుస్తుంది. సైట్ ఆగినట్టు. ఓకే, రైట్, ఇవ్వండి. అంటే మొత్తం అంటే
ఈ ఏరో ఇండియా అనే షోలో మొత్తం అన్ని ఆల్రెడీ వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. February 14th వరకు జరుగుతుంది. మొత్తం అన్ని రకాలు అయితే డిస్ప్లే చేస్తారు అండ్ అలాగే కొనుక్కోవటం అమ్మటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అండ్ మెయిన్ రీజన్ అయితే అదే మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ పెంచాలి. బట్ మనం ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎవరికి తీసుకుంటాం, అమెరికన్ F-35 తీసుకుంటామా లేకపోతే రష్యన్ Su-57 తీసుకుంటామా అనేది అయితే ఒక రకంగా డౌట్ఫుల్ సబ్జెక్ట్ అనమాట. సో చూద్దాం, ట్రంప్ అని ఆయన మనల్ని రష్యన్ సైడ్ పంపిస్తాడో లేకపోతే అమెరికన్ సైడ్ పంపిస్తాడో. ఎందుకంటే అమెరికన్ కంపెనీస్ యొక్క హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారన్నది అయితే చూడాలి. That's all for now. Thank you for watching. Please like, share and subscribe.